హలో! వెల్కమ్ టు కావేరి కిచెన్. కావేరి కిచెన్‌లో ఇవాళ చేపల పులుసు, గుమగుమలాడే చేపల పులుసు, రవ్వ చేపల పులుసు. ఇవాళ సండే స్పెషల్. ఫిష్ ముక్కలైతే నేను ఫిష్ తీసుకొని అక్కడే కట్ చేపించుకున్నాను. శుభ్రంగా వాటర్ పెట్టి, గల్లుప్పు పెట్టి బాగా క్లీన్ చేసుకొని ముక్కలన్నీ ఒక బౌల్‌లో అయితే తీసుకున్నాను. ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూపిస్తున్నాను. స్టార్ట్ చేద్దాం ఫిష్ కర్రీ. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం వామ, జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి బ్లాక్గా అవ్వదు, కొంచెం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేశాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం. నేను ముందుగానే పీల్ తీసుకున్నాను. వెల్లుల్లి, అల్లం. అల్లం చిన్న ముక్కనే వేస్తున్నాను. వెల్లుల్లినే ఎక్కువ వేయాలి ఫిష్ కర్రీలో. అల్లం కొంచెం టేస్ట్ ఉంటే చాలు, మరి ఎక్కువ ఉంటే బాగుండదనమాట. వెల్లుల్లి అనేది ఎక్కువ ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అల్లం వెల్లుల్లి ముద్ద. అప్పుడే ఫిష్ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తినేటప్పుడు రుచి అనేది బాగుంటుంది. మిక్సీలో కాకుండా ఇలా రోకల్లో దంచుకుంటేనే బాగుంటుంది. కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి అయితే రెడీ అయిపోయింది. పేస్ట్ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయినాయి. ఇలా ఫ్రై అయితే చాలు, మరీ ఎక్కువ వేగన అవసరం లేదు. అల్లం వెల్లుల్లి ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క రకంగా ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద అనేది వేసుకుందాం. ఫ్రెష్గా ఉంది కాబట్టి టేస్ట్ ఒక లెవెల్లో వస్తుంది ఈ కర్రీకి. పచ్చి వాసన పోయేదాకా కొంచెం కలుపుకుంటేనే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లిని. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ కారం అనేది వేద్దాం. కారం వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత కుక్ చేసుకొని ఇప్పుడు చింతపండు రసం అయితే వేసుకుందాం. నేను చింతపండు నానబెట్టి పులుసు అయితే తీసుకున్నాను. ఒక బౌల్లో చింతపండు పులుసు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుందాం. ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ వేసుకొని పులుసు బాగా మరిగేదాకా కుక్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకొని ఆ చింతపండు పులుసు బాగా కుక్ అయితేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ముక్కలు అయితే వేసేద్దాం. చూసారా, ఫిష్ ముక్కలన్నీ వేసేద్దాం. ఈ ఫిష్ ముక్కలు వేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడు ముక్కలు అనేవి బాగా కుక్ అవుతాయి. ఫిష్ ముక్కలు తొందరగానే కుక్ అవుతాయి. సండే కాబట్టి చికెన్ వండుదాం అనుకున్నా, కానీ చికెన్ తినొద్దు, ఎగ్స్ కూడా తినొద్దు అనేసరికి నేను కూడా ఫిష్ తీసుకొచ్చాను. సండే స్పెషల్ ఫిష్ చేసుకున్నాను. రవ్వ చేపల పులుసు బాగుంటుంది. తమిళనాడులో బర్డ్ ఫ్లూ లేదు, కానీ ఏమో భయంతో తినలేదు. ఆ భయం ఉండాలి అందరికీ. ఇప్పుడు పైనుంచి కొంచెం పచ్చిమిర్చి వేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. కుక్ చేసుకొని ఇప్పుడు కరివేపాకు రెమ్మలు వేసేద్దాం. కరివేపాకు రెమ్మలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేశాను. గరిటె పెట్టి కలపొద్దు, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ముక్కలు చూసారా కుక్ అయినాయి. చాలా బాగా వస్తుంది స్మెల్. సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కొక్క రకం చేపకి ఒక్కొక్క రకమైన
చేపల పులుసు చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగా వస్తది. పైనుంచి కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో వేరే ఏ మసాలాలు వేయలేదు నేను. సింపుల్‌గా చేసుకోవాలి ఇలా. చాలా బావుంది టేస్ట్ అయితే. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లుకుందాం. కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆపేయండి. వేడి వేడి చేపల పులుసు అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటది. ఆయిల్ అనేది ఒక గంట తర్వాత పైకనేది వస్తదనమాట. అప్పుడు చాలా బాగా వస్తది. కర్రీ కొంచెం చల్లారిన తర్వాత చూసారా వేడి వేడి రవ్వ చేపల పులుసు అద్రిపోయిందా అంతే. సింపుల్‌గా చేసుకోండి ఇలా చాలా బావుంటది. ఏదో హడావిడిగా చేయాల్సిన అవసరం గూడా లేదు. ఒక్కొక్క చేపలకి ఒక్కొక్క రకమైన టేస్ట్ వస్తది. అద్రిపోతది అంతే. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సింపుల్‌గా 10 నిమిషాల్లో చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. గుమగుమలాడే చేపల పులుసు, రవ్వ చేపల పులుసు మన తెలంగాణ స్టైల్ అన్నమాట. తెలంగాణలో మనకు సముద్రం అనేది ఉండదు కాబట్టి ఎక్కువగా చెరువు చేపలే తింటారు మన తెలంగాణ వాళ్ళు. ఇక్కడ తమిళనాడులో సముద్రం చేపలు అంటే వేరే ఒక్కొక్క స్టేట్‌కి ఒక్కొక్క రకంగా ఉంటది. రవ్వ చేపలు కాబట్టి చెరువు చేపనే. చాలా బావుంది. టేస్ట్ అయితే అద్రిపోయిందనుకోండి. అంత బాగొచ్చింది. సూపర్‌గొచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నా ఛానల్‌ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. కామెంట్ చేయండి. ఓకే. బాయ్.